హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి ఎస్పెషల్లీ ప్రిలిమినరీ అనమాట. సో ప్రిలిమినరీకి సంబంధించి కొన్ని టాపిక్స్ చెప్పుకుంటున్నాము. దీన్నే మనం ఏమనుకుంటామంటే టాప్ 5% క్లబ్ అనమాట. సో అంటే టాప్ 5లో ఎలా రావాలి సో అనే కాన్సెప్ట్తోనే ఈ కాన్సెప్ట్స్ అనేది మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ లక్ష్యంతోనే ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి అంశాలు, సో ఇండియన్ హిస్టరీ ప్రకారం ఎటువంటివి చదవాలి. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఇండియన్ హిస్టరీ అనమాట. ఈ సిరీస్ అయితే ఎవరు మిస్ అవ్వకండి, అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇందులో మీకు చాలా అంశాలు తెలుస్తాయి. ఎగ్జామ్ ట్రెండ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి 2000లో ఎలా ఉన్నది, సో 2010లో ఎగ్జామ్ ఎలా ఉన్నది, అలాగే 2020లో ఎలా ఉన్నది, ఇప్పుడు 2026లో ఎగ్జామ్ పెడితే ఎటువంటి ట్రెండ్ ఉన్నది. సో ఇటువంటి ట్రెండ్ అనమాట. ఈ ట్రెండ్ చాలా ఇంపార్టెంట్. మీరు చదివే కాన్సెప్ట్స్ కంటే కూడా ట్రెండ్ని బాగా ఫాలో అవ్వాలి. ఆ ట్రెండ్ ఎవరైతే బాగా ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా టాపిక్స్ మొత్తం బాగా కవర్ అవుతాయన్నమాట. ఎగ్జామ్లో సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ భారత చరిత్రకు సంబంధించి ఏన్షియంట్ అనమాట. మనకి మొట్టమొదటిగా ఏముంటుంది, ఏన్షియంట్ అంటే ప్రాచీన భారత చరిత్ర ఉంటుంది, అవునా కదా. ఈ ప్రాచీన చరిత్రలో మొట్టమొదటి అంశమైనటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం చెప్పుకుందాం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత అనమాట. సింధు నాగరికత గురించి క్లారిటీగా చెప్తాను, ఎలా చదువుకోవాలి, ఎటువంటి అంశాలు, ఇవన్నీ కూడా. మామూలుగా ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను మన గ్రూప్ 2 మెంటర్షిప్లో చెప్తూ ఉంటాను. సో గ్రూప్ 2 వాళ్ళకి మెంటర్షిప్ ఉందన్నమాట, ప్రిలిమ్స్ మెయిన్స్కి. ఈ మెంటర్షిప్లో చెప్తూ ఉంటాను. మీరు ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబరు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ యొక్క వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో హలో అని మెసేజ్ చేసి మేము గ్రూప్ 2 మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఆ మెంటర్షిప్లోనే కాన్సెప్ట్స్ అన్ని చెప్తాం నీట్గా. టెస్ట్ సిరీస్ కూడా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. చాలా తక్కువ మంది తీసుకుంటాం ఎందుకంటే పర్సనల్ మెంటర్షిప్ కాబట్టి. ఇప్పుడు మనం అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే కాన్సెప్ట్ ఎలా చదువుకోవాలి, ఇది మనకి ఎక్కడ వస్తుంది, ఏన్షియంట్ ఇండియా అనమాట. సో ఏన్షియంట్ ఇండియా అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, అవునా కదా. సో ప్రాచీన చరిత్రలో వస్తుంది. అంటే మనకి చరిత్రలో మొట్టమొదటి టాపిక్ ఇదే ఉంటుందన్నమాట హిస్టరీ సిలబస్లో, అవునా కదా. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇదే ఉంటుంది. మనకి చరిత్ర అంటే ఇండియన్ హిస్టరీ నుంచి 30 మార్క్స్ ఉంటాయన్నమాట. అంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 3 భాగాలుగా ఇచ్చారు, ఏన్షియంట్, మిడివల్, మోడర్ను. సో ఈక్వల్గా ఇచ్చారనుకోండి, ఏన్షియంట్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు ఏన్షియంట్ ఇండియాలో మొట్టమొదటి టాపిక్ అయినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంటి, సింధు నాగరికత. సో సింధు నాగరికత గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఎటువంటి కాన్సెప్ట్స్ బాగా చదువుకోవాలి, ఎగ్జామినేషన్ ప్రకారం అడుగుతారు అనేది మేజర్గా ఇప్పుడైతే మనం చూద్దాం ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి, ఓకేనా. సో చూడండి, చాలా ఉంటాయన్నమాట. అయితే ట్రెండ్కి తగ్గట్టుగా చదవాలి. ఇప్పుడు ట్రెండ్కి ఎలా ఉందో చదవడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎటువంటి అవసరం లేదు, ఎటువంటి చదవాలో చెప్తాను నీట్గా, ఓకేనా. ఫస్ట్ చూడండి, మీరు సింధు నాగరికతలో ఫస్ట్ ఇంట్రో అని ఉంటుంది అనమాట. అంటే బేసిక్ ఇంట్రో అనమాట. ఈ బేసిక్ ఇంట్రో చదువుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తగా చదవండి, కొన్ని స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఏంటి, ప్రపంచంలో థర్డ్ సివిలైజేషన్ అనమాట. సో దీనికంటే ముందు 2 ఉన్నాయి. సో ఒకటి మెసపటేమియా నాగరికత, సో రెండోది వచ్చేసి ఈజిప్టు నాగరికత. ఈ రివర్స్ కూడా చూసుకోండి. మనకి మెసపటేమియా నాగరికత టైగ్రిస్, యూఫ్రటీస్ రివర్స్ మధ్య ఏర్పడింది. ఇది నైల్ నది. సో ఇండస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇండస్ రివరు అండ్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ అనమాట. ఇలా రివర్స్ చూసుకోండి. స్టేట్మెంట్స్లో అడుగుతారు, ఒక్కోసారి అడుగుతారు ఇంట్రడక్షన్లో. తర్వాత మనకి ఇంట్రడక్షన్లోనే సింధు నాగరికతని కొన్ని ఫేజెస్గా డివైడ్ చేశారనమాట. అంటే దశల వారీగా డివైడ్ చేశారు. మీరు చదివే ఉంటారు, ఎర్లీ హరప్పను, పూర్వ హరప్ప, పరిణితి చెందిన హరప్ప నాగరికత, అలా ఉంది కదా. లేటర్ హరప్పన్ పీరియడ్, ట్రాన్సిషనల్ ఫేజ్ ఉంటుంది కదా. ఇవి 3 దశలు ఉంటాయన్నమాట. ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చాలామంది కేర్లెస్ చేస్తున్నారు. కానీ ఈ 3 దశల్లో ఏ దశలో క్రాఫ్ట్ అంటే మనకి చేనేత ఇండస్ట్రీస్ ఇలాంటివి ఉంటాయి కదా. సో కళల్లో నిర్మాణాలు అనేవి ఏర్పడ్డాయి. ఏ ఫేజ్లో పట్టణీకరణ అనేది మొదలైంది, ఇట్లాంటివి అడుగుతారు స్టేట్మెంట్స్లో. ఈ కాలంలో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్లో ఇలాంటివి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫేజెస్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చదవండి. ఇంట్రడక్షన్లో ఉంటాయి ఇవి. ఎర్లీ హరప్పను, మనకి ఇంకా ఉంటాయన్నమాట. మెచ్యూర్ హరప్పను, తర్వాత లేటర్ హరప్పను ఉంటాయన్నమాట. అంటే పరిణితి చెందిన హరప్ప దశ, అలానే పూర్వ హరప్ప దశ ఉంటాయన్నమాట. ఇవి చదవండి, ఖచ్చితంగా ఇవి పక్కగా చదవండి, అర్థమైందా. ఇది ఇంట్రడక్షన్లో ఇవి చూసుకుంటే చాలు. ఈ ఫేజెస్ బాగా చూడండి, ఓకేనా. తర్వాత మేజర్ సైట్స్ అనమాట. అంటే ప్రదేశాలు, మనకి ఎక్కడెక్కడ ప్రదేశాలు, మేజర్గా ప్రదేశాలు ఉన్నాయి. సో ఇవి చూసుకోవాలి. ఇవి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ ఇంట్రో మేజర్ ప్రదేశాలంతా కూడా ఒక పార్ట్గా చెప్తాను నేను మీకు. ఈ జనరల్ కండిషన్స్ ఇది మాత్రం సెకండ్ పార్ట్గా చెప్తాను అనమాట. సో అర్థమైందా. ఫస్ట్ మనం మేజర్ ఇంట్రో గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మేజర్ సైట్స్ గురించి చూద్దాం. ప్రదేశాలు ఏమున్నాయి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వస్తాయన్నమాట. కాబట్టి ఈ ప్రదేశాలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒకటి పాకిస్తాన్లో ఉన్నాయి, మన ఇండియాలో కూడా ఉన్నాయన్నమాట. సో ఇండియాలో కూడా ఈ ప్రదేశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ ప్రదేశాలు ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ ప్రకారం ఎలా అడుగుతారు అనేది ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. ఇంతవరకు నోట్ చేసుకున్నారు కదా, ప్రతి పాయింట్ నీట్గా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మేజర్ సైట్స్ అనమాట. అంటే
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రదేశాలు ఏమున్నాయి? సో సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రదేశాలు ఏమున్నాయి చూద్దాము. సో మనకి చాలా ఉంటాయి. ఫస్ట్ సైట్ ఏంటి కనిపెట్టింది? హరప్పా అనమాట. సో హరప్పా అంటాము. తర్వాత అతిపెద్దమైనటువంటి మొహంజోదారో. ఇంకా ఏముంటాయి? కాళీబంగను. తర్వాత మనకి లోతాలు కావచ్చు, చాలా ఇంపార్టెంట్ లోతాలు. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే ధోలవీర. ఇంకా ఏమున్నాయి? చాలా ప్రదేశాలు. సుక్తా జండార్ ఉంది. ఆ సుక్తా జండార్తో పాటుగా మనకి దైమాబాదు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా సైట్స్ అనమాట. సో ఇందాక నేను ఒకటి మర్చిపోయాను మీకు చెప్పడము. ఇంట్రోలో జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్స్ చూసుకోండి, అంటే సరిహద్దులు అనమాట. చాలా ఇంపార్టెంట్, నేను మర్చిపోయాను. ఇట్లాంటివి మిస్ అవుతాయి సమ్టైమ్స్. సరిహద్దులు అంటే నార్త్ నుంచి సౌత్కి ఏ ప్రదేశం, నార్త్లో ఏ ప్రదేశం ఉంది, సౌత్లో ఏముంది. సో నెక్స్ట్ మనకి వెస్ట్ సైడు సరిహద్దు ఏముంది, ఈస్ట్ సైడ్ ఏముంది. నార్త్ సైడ్ మాండా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సౌత్ వైపు వచ్చేసి దైమాబాద్ మహారాష్ట్ర ఉంటుంది. ఈస్ట్ వైపు ఆలంగీర్పూర్ యూపీలో ఉంటుంది. వెస్ట్ సైడ్ సుట్కా జండార్ మనకి ఇరాన్ దగ్గర ఉంటుంది, బెలూచిస్తాన్లో, పాకిస్తాన్లో. ఇలా చూసుకోండి. సో ఇట్లాంటివి చూసుకోండి. ఇవి అడుగుతారు, ఇది మిస్ అయింది ఇందాక. మేజర్ సైట్స్లో చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఎలా చదువుకోవాలంటే ఎవరు కనిపెట్టారు, ఏ సంవత్సరంలో కనిపెట్టారు అలాంటివి అడగరు. ట్రెండ్ మారిపోయింది అనమాట. ఎగ్జామ్ ట్రెండ్ అనేది చాలా వరకు మారిపోయింది. వీటికి సంబంధించి మీరు ఏం చూసుకుంటారంటే ఫస్ట్ ఇయర్స్ చూసుకోండి. ఇదేంటి ఇయర్స్ చెప్తున్నారు, ఓల్డ్ కదా అనుకుంటారు. కానీ ఇయర్స్ ప్రకారమే క్రోనాలజికల్ ఆర్డర్లు అడుగుతారనమాట. క్రోనాలజికల్ ఆర్డర్ అడుగుతున్నారు, జతపరచడం వరుసగా అడుగుతారు. ఒక 4 స్టేట్మెంట్ అడిగేసి వీటిల్లో అరేంజ్ చేయండి, ఏది ముందు కనిపెట్టారు, ఏది తర్వాత కనిపెట్టారు అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటివి చూసుకోండి. అవి తెలియాలంటే మీకు ఇయర్స్ పక్కా తెలియాలి. కాబట్టి ఇయర్స్, ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఇయర్స్ ఒకటి, ఎగ్జామినేటర్స్ అంటే త్రవ్వకాలు జరిపిన పర్సన్ అనమాట. సో పర్సను, తర్వాత వచ్చేసి రివరు, ఈ 3 పక్కగా చూసుకోండి. డైరెక్ట్ అయితే అడగరనమాట, ఇంపాసిబుల్ డైరెక్ట్ అడగడం. అంటే మొహంజోదారో ఎవరు కనిపెట్టారు, ఏ సంవత్సరంలో కనిపెట్టారు, ఏ నది దగ్గర కనిపెట్టారు అడిగే క్వశ్చన్స్ చాలా ఓల్డ్ అనమాట. మీకు జతపరచాలు ఇస్తారు. ఇప్పుడు మొహంజోదారో అంటాడు, అక్కడ ఒక డేట్ ఇస్తారు, లేదా ఆ పర్సన్ నేమ్ ఇస్తారు. హరప్ప అంటారు, పర్సన్ నేమ్ ఇస్తారు, లేదా రివర్ ఇవ్వచ్చు అనమాట. ఇట్లా జతపరచలు అడుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి డైరెక్షన్స్ అనమాట, డైరెక్షన్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఈ సైట్స్ మొత్తాన్ని నార్త్ నుంచి సౌత్కి అరేంజ్ చేయండి, లేదా వెస్ట్ నుంచి ఈస్ట్కి అరేంజ్ చేయండి, ఇలా అడుగుతారు. ఈ కాలంలో ఇటువంటి ప్రశ్నలే అడుగుతారు. ఇది 2026, ఇది 1990 2000 కాదనమాట. 2026 ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ట్రెండీగా. మనము గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ పెడతాం. మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి రెండింటికి కండక్ట్ చేస్తాం. మన క్వశ్చన్స్ చాలా ట్రెండీగా ఉంటాయి, ఎక్స్పర్ట్గా ఉంటాయి. ఈ ట్రెండ్కి తగ్గట్టుగా ఎగ్జామినర్స్ ఎటువంటి లాజిక్స్ ఇస్తున్నారు, ఎటువంటి టాక్టిక్స్ ఇస్తున్నారు, అవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసి ఈ ట్రెండ్కి తగ్గట్టుగా మనం టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం. చాలామంది ఎన్రోల్ అవుతున్నారు మన టెస్ట్ సిరీస్లో. మీరు కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే ప్లేస్టోర్ నుంచి మన శివన్ గణపతి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ చేసుకోండి. అలానే మనము ఫుల్ కోర్స్ కూడా, సో ఫుల్ కోర్స్ తీసుకొచ్చాము. ప్రిలిమ్స్కి సపరేట్గా కోర్స్ తీసుకొచ్చున్నాము. టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, మెంటర్షిప్ సపరేట్గా తీసుకొచ్చున్నాము. మీకు ఏది కావాలన్నా కూడా మీకు స్క్రీన్ మీద వేస్తున్న నంబర్ యొక్క వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయితే ఏ కోర్స్ కావాలన్నా మీరు అడిగితే అక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోండి. కాబట్టి ఇలా సైట్స్కి సంబంధించి చూసుకోండి, ఇటువంటి మీద చూసుకోండి. తర్వాత స్పెషల్ థింగ్స్ అని చెప్పాను చూడండి. ఇక్కడ ఈ స్పెషల్ థింగ్స్ అంటే ఆ సైట్స్లో ఏం కనిపెట్టారు, పౌండింగ్ థింగ్స్ అనమాట. ఏమేం కనిపెట్టారు, సో మదర్ గార్డెన్స్ ఎక్కడ కనిపెట్టారు, పశుపతి షీల్ ఎక్కడ కనిపెట్టారు, సో డబుల్ బరియల్ అనేది ఎక్కడ కనిపెట్టారు, పోర్ట్ అనేది ఎక్కడ కనిపెట్టారు, ఇట్లాంటివి అనమాట. డాన్సింగ్ హాలు, గ్రేట్ గ్రైనరీ, 12 గ్రైనరీస్, మహా స్నానవాటిక, ఇవన్నీ ఎక్కడ కనిపెట్టారో చూసుకోండి. అవి డైరెక్ట్ అడగకుండా కూడా ఖచ్చితంగా స్టేట్మెంట్స్ అడుగుతారు, లేదా జతపరచడం అడుగుతారు. ఇలాంటివన్నీ కూడా మేజర్గా మీరు చూసుకోండి. అర్థమైందా? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నంతా కూడా ఒకే దశ అనమాట, ఒక ఎత్తు. అంటే మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పార్ట్ 1, పార్ట్ 2 అనుకున్నాం కదా మనం. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది పార్ట్ 1 అనమాట. ఇప్పుడు పార్ట్ 2 గురించి చూద్దాం. సో పార్ట్ 2 గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు సెకండ్ పార్ట్ అనమాట. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇప్పుడు మనం చెప్పుకుందంతా ఫస్ట్ పార్ట్ అయితే, సెకండ్ పార్ట్లో ఏమడుగుతారు? ఈ సెకండ్ పార్ట్లో ఎగ్జామినేషన్ పరంగా జనరల్ కండిషన్స్ అనమాట, పరిస్థితులు, అంటే సాధారణ పరిస్థితులు. ఇందులో మీరు సోషల్ కండిషన్స్ చూసుకోండి, అంటే సొసైటీ అనమాట. అంటే అప్పట్లో సమాజం ఎలా ఉన్నది, సో సమాజం అనేది కుటుంబాలు ఉన్నాయా, రాజులు ఉన్నారా, ఇలాంటివి బాగా చూసుకోండి. తర్వాత ఎకనమిక్ కండిషన్స్ అనమాట. సో ఎకానమీ అంటే ఆర్థిక పరిస్థితులు అంటాం కదా, ఈ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో ఇవి చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మనకి రిలీజియస్ కండిషన్స్ అనమాట. అంటే మత పరిస్థితులు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో రిలీజియస్ అంటే మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటివి కూడా ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారనమాట. సో ఇక్కడ మీరు ఆర్థిక వ్యవస్థలోనే ట్రేడ్ కూడా చూసుకోవాలి. సో ట్రేడ్ అండ్ కామర్స్లో ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి, ప్రధానంగా ఇంపోర్ట్స్ ఏమున్నాయి, సో ఇలాంటివి బాగా ఎక్కువ అడుగుతారు అనమాట ఎగ్జామినేషన్లో. ఇలాంటివి చూసుకోండి. తర్వాత సామాజిక పరిస్థితుల్లో మీకు టౌన్ ప్లానింగ్ కావచ్చు, తర్వాత కుటుంబాలు, సో ఫ్యామిలీ సిస్టమ్ ఉన్నదా, నెక్స్ట్ మనకి మత పరిస్థితుల్లో రిలీజన్ ఉన్నదా, టెంపుల్స్ ఉన్నాయా, ఎవరిని పూజించేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఎగ్జామినేషన్ అడుగుతారు. టౌన్ ప్లానింగ్, గ్రిడ్ సిస్టమ్ కావచ్చు, ఇలాంటివన్నీ చూసుకోవాలి.
కాబట్టి ఓవరాల్గా మీరు ఇండస్ వ్యాలీ సిమ్యులేషన్లో ఇందాక మనం చెప్పుకునే ఇంట్రడక్షను, సైట్స్, స్పెషల్ థింగ్స్ అన్నీ ఒక పార్ట్ అయితే ఈ జనరల్ కండిషన్స్ మాత్రం ఒక పార్ట్ అనమాట. అయితే ప్రెయిన్ ట్రెండ్కి తగ్గట్టు ఎగ్జామినేషన్లో ప్రెయిన్ ఇవి ఎక్కువ అడుగుతున్నారు. సో నేనైతే 70% దీనికే ఇస్తాను ప్రిఫరెన్స్. ఈ జనరల్ కండిషన్స్ అడుగుతున్నారనమాట. సేల్స్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, మత పరిస్థితులకు సంబంధించి ప్రతి ఒక్కటి అనమాట. సైట్స్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్, పోర్ట్ సిటీస్ కావచ్చు, అంటే మనకి లోతాల పోర్ట్ కదా, టైడల్ పోర్ట్ అనమాట, అలాంటివి. ఇంకా అగ్రికల్చర్ పరంగా, సో అగ్రికల్చర్ కూడా నీట్గా చూసుకోండి. అగ్రికల్చర్ కూడా ఇండస్ వ్యాలీ సిమ్యులేషన్లో చాలా ఇంపార్టెంట్, వ్యవసాయానికి సంబంధించి. ఇలాంటివన్నీ కూడా మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎగ్జామినేషన్ ఇలాంటివి అడుగుతారు. మన మెంటర్షిప్లో నీట్గా చెప్తాం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇలానే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎటువంటి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎటువంటి అడిగే అవకాశం ఉంది అన్నీ చెప్తాం. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న యొక్క నెంబర్ యొక్క వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. అలానే ప్లేస్టోర్ నుంచి మన శివన్ కాలేజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మిగతా కోర్సులు కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. మనమైతే ఈ గ్రూప్ 2కి సంబంధించి, సో ఇలా మీరు ఐవీసీకి సంబంధించి చదువుకోవాలి మొత్తం కూడా నీట్గా ఇండియన్ హిస్టరీలో. అర్థమైంది కదా ఐవీసీ ఎలా చదువుకోవాలో. అయితే ఈ గ్రూప్ 2కి సంబంధించి మనం ఒక ఫౌండేషన్ బ్యాచ్ తీసుకొచ్చాం అనమాట. సో మొట్టమొదటిసారి ఈ గ్రూప్ 2కి సంబంధించి ఫౌండేషన్ బ్యాచ్ మనమే తీసుకొచ్చాం. ఇందులో మీకు 2 ఉంటాయన్నమాట, ప్రిలిమ్స్, మెయిన్స్ 2కి సంబంధించి తీసుకొచ్చాము 2026 సంబంధించి. ఇందులో మీకు సబ్జెక్ట్ లెక్చర్స్ ఉంటాయి, మెంటర్షిప్, పర్సనల్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాము, వీక్లీ షెడ్యూల్స్ అనేవి ఇచ్చి టెస్ట్ సిరీస్ పెడతాం అనమాట. టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తాం. ఇలా మొత్తం ప్యాకేజ్ ఉంటుంది. లేదు మాకు ఓన్లీ ప్రిలిమ్స్ కావాలంటే ప్రిలిమ్స్కి సంబంధించి కూడా మనం ఒక ఫుల్ కోర్స్ తీసుకొచ్చాము. ఇందులో కూడా సబ్జెక్ట్ లెక్చర్స్ ఉంటాయి, మెంటర్షిప్, వీక్లీ షెడ్యూల్స్, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇలా మనకు ప్రిలిమ్స్ సపరేట్ ఉంది, మొత్తం కంప్లీట్గా ఉందన్నమాట. ఇలా కాకుండా మళ్ళీ టెస్ట్ సిరీస్ కూడా సపరేట్ తీసుకొచ్చాం. సో మీకు టెస్ట్ సిరీస్ సపరేట్ కావాలన్నా ఉంది, సబ్జెక్ట్ మాడ్యూల్స్ కావాలన్నా ఉన్నాయి. ఇలా సపరేట్గా టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్, మెయిన్స్ సపరేట్గా తీసుకొచ్చాము. సబ్జెక్ట్ మాడ్యూల్స్ కూడా మీకు కేవలం కొన్ని సబ్జెక్టులు కావాలనుకోండి, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇలా వాటికి సంబంధించి కూడా మాడ్యూల్స్ తీసుకొచ్చాము. టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది. ఇలా అన్నీ కూడా మన యాప్లో అయితే ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ నుంచి మన శివన్ కాలేజ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత మీకు అన్ని కోర్సులకు సంబంధించిన అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ కావచ్చు, ప్రిలిమ్స్ ఫుల్ కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెంటర్షిప్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మెంటర్షిప్ అయితే మీరు వాట్సాప్ టీంలో కాంటాక్ట్ అవ్వాలి. వాట్సాప్ టీంలో కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ చేసుకోండి. మిగతా అన్నీ కూడా మీకు యాప్లో ఉంటాయి. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మంచి క్వాలిటీ లెక్చర్స్ తీసుకొచ్చాము. మీరు డెమోస్ చూడండి. టెస్ట్ సిరీస్కి షెడ్యూల్ ప్రొవైడ్ చేసాము, డెమోస్ ఉంటాయి. అవి చూసి మీకు చాలా బాగా నచ్చుతాయి. మీరు డెమో క్లాస్ చూసారంటే ఖచ్చితంగా జాయిన్ అవుతారు. అంత నీట్గా, ఎంతవరకు అవసరం అంతవరకే నీట్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. దీంతోపాటు అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్లో ప్రతిరోజు ఏపీఎస్సీ, టీజీబీఎస్సీ అప్డేట్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ క్లిప్స్ కావచ్చు, క్విజ్ కాంపిటీషన్ అన్ని అప్డేట్స్ కూడా పెడుతూ ఉంటాము. అవన్నీ ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇది కూడా దీనికి సంబంధించింది. రిమైనింగ్ వేద నాగరికత, మౌర్యన్ ఎంపైర్ అవన్నీ సంబంధించి మిగతా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే పర్సనల్ మెంటర్షిప్లో చాలా తక్కువ మందిని తీసుకుంటాము. ఎందుకంటే మనది ఇండివిజువల్ మెంటర్షిప్ అనమాట. ఒక పర్సన్కి ఇచ్చిన స్ట్రాటజీ ఇంకో పర్సన్కి ఇవ్వం. వాళ్ళ టైంని బేస్ చేసుకొని మీరు ఎంప్లాయీసా, ఫుల్ టైం చదువుతారా, హౌస్ వైఫ్సా, ఇవన్నీ ఫోకస్ చేసి దాని ప్రకారం మనం మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి తక్కువ మంది తీసుకుంటాం కాబట్టి తక్కువ సీట్సే ఉన్నాయి, లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ఆల్రెడీ ఎన్రోల్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.